హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను దోసకాయ అలానే ఎండు చేపల టమాటా కర్రీ అయితే చేసేస్తున్నాను. ఈ కర్రీ చేసే విధానాన్ని అయితే నేను మీతో అయితే షేర్ చేసేసుకుంటానండి. మీరు కూడా ఒకసారి చూసేసేయండి. నా స్టైల్లో నేను ఎండు చేపలు అలానే దోసకాయ టమాటా కర్రీ ఎలా చేసేస్తానో ఒకసారి మీరు కూడా చూసేసేయండి. అన్నట్లుండి ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఒక లైక్ షేర్ చేయండి, అలానే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మీరు కనుక ఇలాగా ఒక షేర్ కానీ కామెంట్ కానీ లైక్ కానీ చేశారు అనేసి అంటే నాకు కూడా ఇంకా వీడియోస్ చేయాలి అనేసి అనిపిస్తుంది అనమాట, మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి నాకు ఒక కామెంట్ కానీ ఒక లైక్ కానీ చేయండి. ఇప్పుడైతే చూసేద్దాం నేను కర్రీ అన్నది ఎలా ప్రిపేర్ చేసేస్తాను. మీరు కూడా ఒకసారి చూసేసేయండి. మరి ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఎండు చేపలు తీసుకున్నాను కదండి. ఈ ఎండు చేపలను అయితే మనము తలా తోక అన్నవి కట్ చేసేసుకోవాలి. ఈ సైడ్ ఇలాగా రెక్కల్లాగా ఉంటాయి అన్నమాట, అవి కూడా తీసేసుకొని మనం ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే కట్ చేసుకుంటూ ఉండాలి. అదే మనకు కొద్దిగా పెద్దగా కావాలి అన్నా కానీ పెద్దగా ఉంచేసేయచ్చు, లేదు ఇంకా చిన్నవి కావాలన్నా కానీ చిన్నగా అయినా కానీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను అన్నిటినీ కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్లో వేసేసుకొని నేనైతే వాష్ చేసేసుకుంటున్నానండి. మనం ఎంత నీట్గా వాష్ చేసుకుంటే అంత మంచిదన్నమాట. వీటిని నానబెట్టాము అనేసి అంటే మళ్ళీ ఏ పీస్కి ఆ పీస్ విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వేసిన వెంటనే 2-3 సార్లు వాష్ చేసేసి మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ నేను స్టవ్ అయితే ఆన్ చేసేసుకుంటున్నాను. మనం స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్ మనకి హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆయిల్ అన్నది వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ అన్నది కర్రీకి సరిపడా ఆయిల్ ఒకేసారి యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను 1/2 kg అయితే దోసకాయలను తీసుకున్నాను. దానికోసం అనేసి ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే నేను ఆయిల్ అన్నది తీసేసుకున్నాను. ఆయిల్ అయితే మనం హీట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అలానే కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుగా వాష్ చేసుకున్న ఎండు చేపలు అయితే ఉన్నాయి కదండి, ఆ ఎండు చేపలను అయితే సిమ్లో పెట్టేసుకొని కాల్ చేసుకున్నాను. అవి మనకి క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. అలా వదిలేసాము అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అన్ని ముక్కలు ఈవెన్గా ఫ్రై అవ్వటం కోసం అయితే కలుపుకుంటూ అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ నేను. కాబట్టి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని అయితే నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూడండి, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే నేను ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఇక్కడ నేను ముందుగా కట్ చేసిన ఆనియన్, గ్రీన్ చిల్లీ అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఈ ఆనియన్, గ్రీన్ చిల్లీ అన్నది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ అన్నది నేను హై ఫ్లేమ్లోనూ పెట్టేసుకొని నేను కర్రీ అన్నది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కర్రీ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మనకి ఎండు చేపల్లో సాల్ట్ అన్నది కొద్దిగా ఉంటుంది కాబట్టి కర్రీకి చూసి వేసుకోండి. మీరు అవసరమైతే తక్కువ అయింది అనేసి అనుకుంటే తర్వాత అయినా యూస్ చేసేయచ్చు, లేదు ముందే వేసాము అంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి కొద్దిగా సాల్ట్ అన్నది తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ముందుగా ఒక 1/2 kg సొరకాయ ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను. మనం ఉప్పు అన్నది ఎక్కువ వేసాము అనేసి అంటే తర్వాత మళ్ళీ మనం ఏమి చేయలేము, తక్కువ వేసాము అన్నా కానీ తర్వాత అయినా యాడ్ చేసేసుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు అయితే నేను సాల్ట్ అన్నది తక్కువే యూస్ చేస్తూ ఉంటాను. మేము కర్రీస్ అన్నవి చాలా చప్పగానే తింటామన్నమాట. కారం, ఉప్పు అన్నవి చాలా
తక్కువనే వేస్తూ ఉంటాను. వీటిని అయితే మూత పెట్టేసుకొని నేను కుక్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ సొరకాయ ముక్కలు మనకి త్వరగానే కుక్ అయిపోతాయి కదండి. ఎటువంటి వాటర్ అన్నవి యాడ్ చేయకోకుండా ఇక్కడ నేను సొరకాయ ముక్కలను అయితే కుక్ చేసేసుకున్నాను. సొరకాయ ముక్కలు మనకి కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ 2 మీడియం సైజు టమాటోలను అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి సొరకాయ తీయగా ఉంటుంది కాబట్టి మరీ అన్ని ఎక్కువగా టమాటాలు వేయాల్సినంత అవసరం ఏమి లేదు. ఒకసారి కలుపుకొని నేను మూత పెట్టేసుకొని మళ్ళీ అలానే టమాటోలు అన్నవి సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే నేను కుక్ చేసేసుకున్నాను. చూడండి ఇక్కడ దోసకాయ టమాటా అన్నది సాఫ్ట్ అయిపోయిందనమాట. ఈ విధంగా వచ్చేంత వరకు మనం కుక్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. నేను ఒకసారి కలుపుకొని మళ్ళీ అయితే నేను మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అన్నది యాడ్ చేసేసుకున్నాను. 1/2 కేజీ దోసకాయలకి 1 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుందనమాట. అది కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేసాము అనేసి అంటే ధనియాల పొడి స్మెల్ అన్నది కర్రీకి బాగా వస్తుంది కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే నేను ధనియాల పొడి అన్నది యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చేపలు అయితే ఉన్నాయి కదండి, ఆ ఎండు చేపలను అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఇలా ఒకసారి ఈ కారం ఉప్పు ఇవంతా ఫిష్కి పట్టేటట్టు మనమైతే కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నాము అనేసి అంటే ఉప్పు కారం అన్నది మన చేపలకైతే పడుతుంది కాబట్టి ఇక్కడ నేనైతే ఒకసారి కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ వచ్చేసి నేను వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్నాము అంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదండి అన్నంలో, కాబట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. మరి వాటర్ వేయకుండా కుక్ చేసుకున్నాము అనేసి అంటే డ్రైగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకున్నాను. చూడండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే నేనైతే కర్రీ అన్నది కుక్ చేసేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. మనకి ఇక్కడ కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ చూస్తానికి అయితే చాలా టెంప్టింగ్ ఉంది కదా. ఇంకా అలానే ఇక్కడ కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది మెయిన్గా రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. మనకి రోటీలోకి కానీ చపాతీలోకి అన్నా కానీ రైస్లోకి అయితే చాలా మంచిగా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి ఈ ఎండు చేపలు దోసకాయ టమాటా కర్రీ వేసుకొని తిన్నాము అనేసి అంటే మాత్రం ఇంకా దీని కింద ఏది పనికిరాదు అన్నంతగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ నేనైతే రైస్ అన్నది వేసేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చేసిందండి ఈరోజు కర్రీ. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. ఈ కర్రీ ఒకసారి తిన్నారు అనేసి అంటే ఇంకా మీరు కూడా వదలరు అనమాట. ఇంకా మీరు కూడా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలి అన్న ఆలోచనలోనే ఉంటూ ఉంటారు. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.